వారు మిక్కిలి భయపడి అయితే వారి యుద్ధ భయపడకూడదు. దావీదు పట్టణంలో లేని నక్షత్రం మీ కొరకు పుట్టినాడు. చాలా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాలు, అనేక విషయాల్లో కుటుంబ పరంగా కానీ, బంధుమిత్రుల ద్వారా కానీ, మనం తెలిసిన వాళ్ళ ద్వారా కానీ, మనం చేసిన కార్యాలను బట్టి కానీ, మనం చేయకపోయిన కార్యాలను బట్టి కానీ అనేక మార్లు మన జీవితంలో భయపడుతూ వస్తూ ఉంటాం. ఈ 2025 సంవత్సరంలో అనేక మంది అనేక సార్లు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భయపడిన వారే, నాతో సహా. నేను ఏ రోజు భయపడలేదండి. మా ఇంట్లో అంతా సంతోషంగా ఉంది, నవ్వుకున్నట్టే ఉన్నామో చేయలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అనేక మంది ఈ రోజు భయపడుతూ వచ్చారు. ఈ రోజు బైబిల్ వాక్యంలో కూడా అనేక మంది తెలిసిన వారు, అనేక మంది ప్రవక్తలు అనబడి వారు కూడా భయపడుతూ వచ్చారు. అయితే ఈ రోజు దేవుడు కలిగించే ఒక మాట, దేవుడు నీకు నాకు తెలియజేసిన ఒక మాట ఏంటంటే, నీ కొరకు నా కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరండి చెప్పాలి? నువ్వు తెలిసి దగ్గరగా ఆయన ఎవరు? ఆయన ఎవరండి? ఆయన యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజు మనం భయపడుతుంది అలాంటి దావీదు కూడా భయపడి పారిపోయాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాంటి దావీదు కూడా భయపడి పారిపోయాడు సౌలు నిమిత్తం. ఏం చేయాలంటే గొప్ప ప్రవక్త, ఆయన ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది, ఆయన ప్రార్థన చేయగా చనిపోయి తిరిగి వచ్చాడు, ఆయన ప్రార్థన చేయగా వర్షం దిగి వచ్చింది. అలాంటి ప్రవక్త కూడా భయపడ్డాడు. అయితే వీరు కలిగిన పరిహారాలన్నింటిలో వారు జీవించడానికి గల కారణం ఏంటి? యేసయ్య వారికి తోడుగా ఉన్నాడు.